హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం స్విఫ్ట్ డ్రైవ్ రివ్యూ అయితే చేయబోతున్నాము. సో చూడండి, చివరి వరకు కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అంటే అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మన డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. నేను చాలామందికి స్విఫ్ట్ కొనుక్కోవాలా లేదా ఇలాంటి సెగ్మెంట్లో వేరే వెహికల్ కొనుక్కోవాలా అని చాలా డౌట్ అయితే ఉంటుంది. సో అది మనం అయితే క్లియర్ చేద్దాం. సో చూద్దాం అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి అంటే ఎలా డ్రైవ్ ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చి మనకి విజిబిలిటీ, అంటే మనం కూర్చున్నప్పుడు కార్లో గ్లాస్ ఏరియా అది ఎలా ఉంది అంటే విజిబిలిటీ పరంగా నాకైతే ప్రాబ్లం ఏమి అనిపించలేదు. సో వెహికల్ మీకు కొంచెం కిందకు ఉంటుంది అంతే కదా. ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉన్న వెహికల్స్ వస్తున్నాయి. సో హ్యాచ్ బ్యాక్ని కొంచెం రేస్ చేసి మినీ ఎస్యూవీలు అని చెప్పి సేల్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ హుండై ఎక్స్టర్. సో అలాగే సుజుకిలో చూసుకున్నట్టయితే ఎక్స్ప్రెస్ కూడా ఉంది. సో విజిబిలిటీ పరంగా మనకు ప్రాబ్లం అయితే లేదు. అంటే మనం హైట్లో అయితే కింద కూర్చుంటాం, కానీ విజిబిలిటీ గ్లాస్ ఏరియా అయితే క్లియర్గా ఉంది. సో మీరు చూడొచ్చు, సైడ్ గ్లాస్ ఏరియా కానీ లేదంటే ఫ్రంట్ గ్లాస్ ఏరియా కానీ. కాకపోతే ఈ వెహికల్కి మీకు బానెట్ అయితే కనిపించదు. జనరల్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకి అంత ప్రాబ్లం అయితే అవ్వదు. సో ఇది జనరల్గా మీకు హ్యాచ్ బ్యాక్ కేటగిరీ కాబట్టి మీకు అంత ప్రాబ్లం అయితే ఉండదు. సో వెనకాల మీ గ్లాస్ ఏరియా ఏదైతే ఉందో అది కొంచెం గ్లాస్ ఏరియా చిన్నది ఉంటుంది. సో బట్ స్టిల్ మీ మిర్రర్ ఏదైతే ఉందో మీ బ్యాక్ మిర్రర్లోని మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా ఉంటుంది. సో ఏ ప్రాబ్లం మీకు ఉండదు. విజిబిలిటీ అయితే నాకైతే ఈ వెహికల్లో అంత ఇష్యూ అయితే నాకు అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సస్పెన్షన్. సో సుజుకి వెహికల్స్, స్విఫ్ట్ అనే కాదు, జనరల్గా సుజుకి వెహికల్స్ ఏంటంటే లైట్ వెయిట్ వెహికల్స్. సో దానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే మన అందరికీ తెలిసిందే మైలేజ్ పెంచడానికి. సో మైలేజ్ పెంచడానికి అని చెప్పి చాలా వరకు వెహికల్ వెయిట్ అనేది తగ్గిస్తారు. సో వెహికల్ వెయిట్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే సస్పెన్షన్ అనేది హార్డ్గా చేయాలి. సాఫ్ట్గా చేస్తే వెహికల్ ఎగురుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా, పాట్ హోల్స్ వచ్చినా అందులో దిగిపోతుంది వెహికల్. సో అందుకని హార్డ్ సస్పెన్షన్ చేస్తారు. సో హార్డ్ సస్పెన్షన్ చేయడం వల్ల మీకు ప్రాబ్లం ఏంటంటే వెహికల్ ఎప్పుడైనా స్పీడ్ బ్రేకర్లు వచ్చినా, మీరు ఫాస్ట్గా వెళ్ళినా, పాట్ హోల్స్ నుంచి వెళ్ళినా మీకు అది ఇంపాక్ట్ ఏదైతుందో మీకు వెంటనే తెలుస్తుంది అనమాట. సో సస్పెన్షన్ నా ఉద్దేశంలో అయితే కొంచెం హార్డ్గానే ఉంది. ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా, పాట్ హోల్స్ వచ్చినా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి స్లో చేయండి. ఎందుకంటే లేదంటే ఒకేసారి వెహికల్ అయితే జంప్ చేస్తుంది, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో సస్పెన్షన్ అయితే ఈ వెహికల్కి హార్డ్ సస్పెన్షన్ అయితే ఉందని చెప్పాలి. బట్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బాగానే కాలిబ్రేట్ చేశారు. అంటే ఒక హ్యాచ్ బ్యాక్ పరంగా మనం చూసినట్లయితే కాలిబ్రేషన్ పరంగా అయితే బాగానే ఉంది వెహికల్. సో అంత ప్రాబ్లమే ఉండదు. సో నెక్స్ట్ మనకి సిట్టింగ్ కంఫర్ట్ ఏదైతే ఉందో, సో ఫ్రంట్ 2 ప్యాసింజర్స్కి ఇప్పుడు నేను కూర్చున్నాను. సో కంప్లీట్గా నన్ను హోల్డ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది సిట్టింగ్ కెపాసిటీ, అంటే సిట్టింగ్ కంఫర్ట్ చాలా వరకు ఏంటంటే మీకు సైడ్, నేను ఎప్పుడు చెప్తాను కదా, సైడ్ బోల్స్ట్రింగ్ అంటారు. సో అది కూర్చున్నప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు సీట్లో కూర్చున్నట్టు, అంటే ఇటు అటు కదలకుండా, మీకు టర్నింగ్స్ అవి తిరిగినప్పుడు ఇటు అటు కదలకుండా ఉంటుంది కాబట్టి సో మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీకు లాంగ్ జర్నీస్కి వెళ్ళినా సరే మీకు ఎటువంటి ఇబ్బంది అయితే అనిపించదు. ఫ్రంట్ 2 సీట్స్ అలా ఉంటుంది. బ్యాక్ సీట్కి వచ్చేసరికి 2 వరకు అయితే కంఫర్టబుల్గా వెళ్ళొచ్చు. సో 5 కూడా వెళ్ళొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే 4 ప్లస్ ఒక చైల్డ్, ఒక పిల్ల, ఒక పాపని తీసుకెళ్తే పర్వాలేదు. బట్ 5 కొంచెం టైట్ అయితే ఉంటుంది. సో అది సిట్టింగ్ కంఫర్ట్కి వచ్చేసరికి. నెక్స్ట్ మనకి స్టెబిలిటీ. ఈ వెహికల్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ వెహికల్, అంటే ఈ సెగ్మెంట్లోనే. ఈ ఇంజిన్ ఏదైతే ఉందో మీకు 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్. సో రిఫైన్మెంట్ పరంగా చాలా స్మూత్గా ఉంటుంది. సో వెహికల్ వెయిట్ తక్కువ ఉండడం వల్ల పికప్ అనేది మీకు ఫాస్ట్ వస్తుంది. సో అదొకటి పవర్ పరంగా. నెక్స్ట్ కార్నర్స్ వెళ్ళినప్పుడు అది కూడా ఏంటంటే స్టెబిలిటీ ఉంటుంది, ఎందుకంటే వెహికల్ హైట్ తక్కువ. సో వెహికల్ హైట్ తక్కువ అయినప్పుడు ఏమవుతుంది, మీ వెహికల్
స్టేబుల్గా వెళ్తుంది రోడ్డు మీద. సేమ్ మీకు స్పోర్ట్స్ వెహికల్ చూడండి, స్పోర్ట్స్ వెహికల్ అన్నీ కిందకు ఉంటాయి. ఓకే, సో పైకి ఉండవు, ఎస్యూవీ లాగా పైకి ఉండవు, కిందకు ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే వెహికల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో ఇది డైమెన్షన్స్ పరంగా కూడా మనకి చిన్న కార్, హ్యాచ్ బ్యాక్ కేటగిరీ చిన్న కార్ కాబట్టి మీకు ఫాస్ట్గా వెళ్ళినా స్పీడ్గా వెళ్ళినా సరే మీకు కార్నర్స్లో అది కూడా మీకు కంట్రోల్ తప్పడం అలా ఉండదు. అలా అని ఎక్కువ స్పీడ్గా వెళ్ళమని నేనైతే ఎంకరేజ్ చేయను. సో ఎక్కువ స్పీడ్గా అయితే మీరు డ్రైవ్ చేయకండి, ఏ వెహికల్ కూడా సేఫ్ కాదు. సో నన్ను అడిగితే బెలినోతో పోలిస్తే స్విఫ్ట్ స్టెబిలిటీ అనేది నాకు ఇంకా బాగా అనిపించింది. నేను బెలినో కూడా యూజ్ చేశాను. సో అంటే పవర్ టు వెయిట్ రేషియో ఏదైతే ఉందో అది స్విఫ్ట్కి చాలా బాగుంది, బాగా అయితే డిజైన్ చేశారు. ఆ విషయం మాత్రం స్విఫ్ట్కి డెఫినెట్గా మనం పాజిటివ్ అనే చెప్పాలి. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా నేను అదే చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ మీకు వెయిట్ తక్కువ ఉండడం వల్ల ఇంజిన్ పవర్ ఎక్కువ ఉండడం వల్ల, అది కూడా 4 సిలిండర్ ఇంజిన్ అయినప్పుడు ఏమవుతుందంటే స్మూత్గా ఉంటుంది. మీకు ఒక్కొక్కసారి ఆగినప్పుడు మీ వెహికల్ ఆన్లో ఉందా లేదో కూడా తెలియదు. సో అది 4 సిలిండర్ ఇంజిన్ ఒక డిఫరెన్స్ అనమాట. 3 సిలిండర్ ఇంజిన్ ఏంటంటే చిన్న వైబ్రేషన్ ఉంటుంది, 4 సిలిండర్ ఇంజిన్కి అట్లా ఉండదు. 1.2 లీటర్ ఇంజిన్ అవ్వడం వల్ల చాలా పవర్ఫుల్ ఇంజిన్. అది కూడా మీకు పర్ఫార్మెన్స్ ఏ విధంగా కూడా మీకు స్లో వెళ్ళినట్టు లేదంటే అంత స్పీడ్ పికప్ లేనట్టు అనిపించదు. నేను చెప్పినట్టు వెయిట్ తక్కువ ఉండడం వల్ల మీకు వెంటనే అయితే మీకు వెహికల్ మూవ్ అవుతుంది. సో దానివల్ల మీకు పర్ఫార్మెన్స్లో ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం అయితే అనిపించదు. నెక్స్ట్ సర్వీస్కి వచ్చేసరికి సుజుకి సర్వీస్ గురించి మనం స్పెసిఫిక్గా చెప్పుకోని అవసరం లేదు, చాలా సర్వీస్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా మీరు సర్వీస్ ఇవ్వచ్చు. సో ఒకవేళ అది కాదు అన్నా మీకు బయట అయినా సర్వీస్ చేస్తారు, బట్ నేను రికమెండ్ చేయను. సో షోరూంలో వీలైనంత వరకు షోరూంలోనే చేయించుకోవడానికి ట్రై చేయండి సర్వీస్ అనేది. సో కాస్ట్ కూడా మీకు తక్కువలోనే అయిపోతుంది. సుజుకి వన్ ఆఫ్ ద చీపెస్ట్ మెయింటెనెన్స్లో చూసుకున్నట్లయితే. సో మీకు అంత కాస్ట్ అయితే మీకు డెఫినెట్గా అయితే పడదు. మైలేజ్కి వచ్చేసరికి ఈ వెహికల్ మైలేజ్ సుజుకి మళ్ళీ మైలేజ్కి చాలా ఫేమస్. సో ఈ విషయం కూడా మనకు తెలిసిన విషయమే. మైలేజ్ ప్రజెంట్ అయితే ఇది మనకి 15 to 16 సిటీలో అయితే ఇస్తుంది ఈ వెహికల్. నెక్స్ట్ మీకు హైవేకి వచ్చేసరికి మీకు ఇది అరౌండ్ 18 వరకు వస్తుంది. సో ప్రజెంట్ అయితే నేను డ్రైవ్ చేస్తున్న వెహికల్ 15 to 16 మధ్యలో అయితే సిటీలో వస్తుంది మైలేజ్. సో మ్యాక్సిమం వెహికల్స్ సుజుకీలోనే మీకు ఎక్కువ మైలేజ్ వస్తాయి, ఎందుకంటే చెప్పాను కదా వెయిట్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు అది అచీవ్ చేయగలుగుతున్నారు మైలేజ్ అనేది, ఆ నంబర్స్ అనేది. సో అది ఒకటి. నెక్స్ట్ సేఫ్టీ పరంగా వచ్చేసరికి ఇది విఎక్స్ఐ వేరియంట్, సుజుకి స్విఫ్ట్ ఇది విఎక్స్ఐ వేరియంట్. సో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి దీనికి. సో ఈ కార్ తీసుకొని 2 years అయితే అవుతుంది. సో ఇది 2 ఎయిర్ బ్యాగ్స్ వేరియంట్. ఓకే, నెక్స్ట్ మీకు వేరే వెహికల్స్ ఈ సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్ కనుక మనం చూసినట్లయితే మీకు హుండై i10, నేను ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను నా ఛానల్లో. సో ఒకవేళ చూడనట్లయితే అది కూడా చూడండి. అందులో కూడా నేను డ్రైవ్ రివ్యూ పెట్టాను, వాకర్ అండ్ వీడియో కూడా పెట్టాను, ఓనర్ రివ్యూ పెట్టాను. సో డెఫినెట్గా అది చూడండి. సో చాలామందికి ఈ డౌట్ ఉంటుంది, స్విఫ్ట్ తీసుకోవాలా లేదా i10 తీసుకోవాలా, లేదా అలాంటి డిఫరెంట్ సెగ్మెంట్లో ఇప్పుడు వేరే వెహికల్స్ ఉన్నాయి. సో మీకు టాటా టియాగో ఉంది టాటాలోని. సో అట్లా ఇదే సెగ్మెంట్లో డిఫరెంట్ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో జనరల్గా చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో వెహికల్ అనేది నా ఉద్దేశంలో చాలా పర్సనల్ విషయం. ఒకరికి ఒక వెహికల్ సూట్ అవుతే ఇంకొకరికి ఇంకో వెహికల్ సూట్ అవుతుంది, అది నా పర్సనల్ ఒపీనియన్. సో మీ రిక్వైర్మెంట్ ఏంటో మీరు చూసుకోండి. మీ రిక్వైర్మెంట్, మీరు ఉండే ప్లేస్, అంటే సిటీలో ఉంటే ఒకలా ఉంటుంది, అందులో టైర్ 1 సిటీలో ఒకలా ఉంటుంది, టైర్ 2 సిటీలో ఒకలా ఉంటుంది, విలేజ్లో ఉంటే మీ సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. సో అక్కడ ఉన్న సర్వీస్ సెంటర్స్ బట్టి తర్వాత అక్కడ మీరు విజిట్ చేయండి. వీలైతే నా సజెషన్ ఏంటంటే మీరు హుండై తీసుకోండి, టాటా తీసుకోండి, సుజుకి తీసుకోండి, ఏ వెహికల్ అయినా తీసుకోండి. ఫస్ట్ షోరూమ్ డీలర్షిప్ అయితే విజిట్ చేయండి, వాళ్ళ సర్వీస్ సెంటర్ విజిట్ చేయండి. మీ దగ్గరలో ఎవరైనా వెహికల్ వాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ డీలర్తో స్పెసిఫిక్గా డీలర్
ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. సో ఈ విషయాలు అయితే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సో ఒక్కొక్క ఏరియా బట్టి కూడా సర్వీస్ అనేది ఒక్కొక్కసారి చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది చెప్పడం అనేది చాలా కష్టం. సో డెఫినెట్గా మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ చుట్టుపక్కల మీకున్న డీలర్షిప్ నెట్వర్క్ ఎలా ఉంది, సర్వీస్ నెట్వర్క్ ఎలా ఉంది, మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వెహికల్ అంటే ఒక సేఫ్టీ అనే కాదు, సేఫ్టీతో పాటు మనం ఎంత డ్రైవ్ చేస్తున్నాం, తర్వాత మనం యూసేజ్ ఎంత ఉన్నది, దాన్ని బట్టి కూడా మనం ఆలోచించుకోవాలి వెహికల్ గురించి తీసుకునేటప్పుడు. సో ఇది మన స్విఫ్ట్ గురించి ఈరోజు డ్రైవ్ రివ్యూ. సో చూస్తూ ఉండండి, నేను ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.